ప్రస్తుతం మనము చార్మినార్ వద్ద ఉన్నాము. సో మన బ్యాక్గ్రౌండ్లోనే ద వరల్డ్ హెరిటేజ్ చార్మినార్ అయితే ఉంది. ప్రత్యేకంగా చార్మినార్ని ఎంపిక చేశారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైతే 109 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కూడా విజిట్ చేయడానికి ఈరోజు చార్మినార్ని అయితే ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే 109 దేశాలకు సంబంధించిన అందరూ సుందరీమణులు కూడా ఇక్కడికి వచ్చి హెరిటేజ్ వాక్ని నిర్వహించబోతున్నారు. సో ఈ హెరిటేజ్ వాక్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈ యొక్క చార్మినార్ విశిష్టతని ప్రపంచ దేశాలకు కూడా చాటి చెప్పడము దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు మనం చార్మినార్ విషయానికి వస్తే చార్మినార్ 1591వ సంవత్సరంలో నిర్మించారు. అప్పటి కుతుబ్ షాహీ రాజైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ చార్మినార్ని నిర్మించారు. అయితే ఇది ప్లేగు వ్యాధి ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చేశారు. అప్పట్లో అతి భయంకరమైన ప్లేగు వ్యాధిని నిర్మూలించిన నేపథ్యంలో ఈ చార్మినార్ని నిర్మించారు. దానికి చిహ్నంగా సో ఈ చార్మినార్ అనేది 4 మినార్లతో ఇప్పటికీ కూడా ఎంతో కాంతివంతంగా రాత్రి సమయాల్లో కనుక మనం చూసుకుంటే ఈ చార్మినార్ ఎంతో కాంతివంతంగా ఉంటుంది. కిక్కిరిసిగా ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట ఎక్కువగా ఈ చార్మినార్లో షాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రంజాన్ సీజన్స్లో చార్మినార్కి సంబంధించి షాపింగ్ చాలా ఫేమస్. అయితే ఇప్పుడు ఈ 109 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ షాపింగ్ చేయబోతున్నారు. ముఖ్యంగా 9 షాప్స్ని అయితే ఎంపిక చేశారు. ఆ 9 షాప్స్లోనే ఇక్కడ 109 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ పర్ల్స్ అండ్ బ్యాంగిల్స్ పర్చేస్ చేస్తారు వారు ఇక్కడ. అందులో భాగంగానే ఇక్కడ హెరిటేజ్ వాక్ను కూడా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి భద్రతను చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. చాలా వరకు కూడా షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. మనం రోడ్ సైడ్ నుంచి వస్తుంటే కూడా 4 బస్సులు ఎవరైతే 109 దేశాలకు సంబంధించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా 4 బస్సెస్లో ఇక్కడికి రాబోతున్నారు. వారికి సంబంధించి 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలీసులు అలాగే ఆర్మీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడ చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. నార్మల్ పీపుల్ని ఎవరిని కూడా అలౌ చేయకుండా జస్ట్ మీడియా వరకు మాత్రమే అలౌ చేస్తూ చాలా భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక సున్నిత ప్రాంతం. సో ఈ సున్నిత ప్రాంతం కాబట్టి దీనికి ఇక్కడ భద్రత చాలా అవసరం. సో అందుకనే భద్రతను కూడా బాగా ఏర్పాటు చేసినట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ మనకు కనపడుతున్నాయి. ఈ 9 షాప్స్ని మాత్రమే ఇక్కడ ఎంపిక చేశారు. ఆ 9 షాప్స్లో మాత్రమే ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్చేస్ చేయబోతున్నారు పర్ల్స్ అండ్ బ్యాంగిల్స్ని. ఆ తర్వాత ఈ చార్మినార్ ఏదైతే ఉందో చార్మినార్ విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారు చౌహమల్లా ప్యాలెస్కి వెళ్ళబోతున్నారు. చౌహమల్లా ప్యాలెస్ నిజామ్స్కి సంబంధించిన చౌహమల్లా ప్యాలెస్. అక్కడ నిజామ్స్కి సంబంధించిన ఆ యొక్క అటైర్ని కూడా వాళ్ళు ధరించబోతున్నారు. ఆ అటైర్ ధరించడానికి కూడా కొన్ని రకాలైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. సో ఇది ఇక్కడ చార్మినార్కి సంబంధించిన ప్రజెంట్ అప్డేట్స్. తర్వాత మనం చార్మినార్ దగ్గర కలుసుకుందాం. సో ఇవి ప్రజెంట్ అప్డేట్స్. కెమెరామెన్ ఎల్విఎస్ ప్రసాద్తో దిలీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.